హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రుతిక్ రోషన్ వార్ 2 ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకున్నది. టోటల్ వరల్డ్ వైడ్గా 4 రోజుల షేర్ ఎంత, గ్రాస్ ఎంత, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, సీడెడ్, నైజాం షేర్ ఎంత రాబట్టింది, గ్రాస్ ఎంత రాబట్టింది, హిందీ మార్కెట్లో షేర్ ఎంత రాబట్టింది, గ్రాస్ ఎంత రాబట్టింది, ఓవర్సీస్లో ఎంత షేర్ రాబట్టింది, ఎంత గ్రాస్ రాబట్టింది, వార్ 2 మూవీ, సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ వరల్డ్ వైడ్గా గ్రాస్ ఎంత, షేర్ ఎంత, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్ రాబట్టింది, తమిళనాడు మొత్తం మీద ఎంత కలెక్షన్ రాబట్టింది, ఓవర్సీస్లో టెంపర్ ఏ రేంజ్లో చూపెట్టింది కూలీ మూవీ అనేది, వరల్డ్ వైడ్గా 2 మూవీస్ గురించి షేర్ ఎంత, గ్రాస్ ఎంత అనేది క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ నైజాంలో 4 రోజులకు 14,80,00,000 షేర్ రాబట్టింది కూలీ మూవీ. సీడెడ్ మొత్తం మీద 4 రోజులకు 5,85,00,000 షేర్ రాబట్టింది. ఇక ఉత్తరాంధ్ర మొత్తం మీద 4,75,00,000 షేర్ రాబట్టింది కూలీ మూవీ. ఇంకా ఈస్ట్ గోదావరి మొత్తం మీద 2,58,00,000 దాకా రాబట్టింది. వెస్ట్ గోదావరి 2,15,00,000 షేర్ రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 2,60,00,000 షేర్ రాబట్టింది కూలీ మూవీ. కృష్ణా డిస్టిక్ 2,40,00,000 షేర్ రాబట్టింది. నెల్లూరు మొత్తం మీద 1,25,00,000 షేర్ రాబట్టింది సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ. 4 రోజులకు ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో షేరు, గ్రాస్ 36 కోట్ల షేర్ రాబట్టింది, 52 కోట్ల గ్రాస్ రాబట్టింది కూలీ మూవీ. ఇంకా బ్రేక్ ఈవెన్కి అయితే దగ్గరలో వచ్చేసింది. ఈ మూవీ అయితే 45 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా 32 కోట్ల దాకా 36 కోట్ల షేర్ రాబట్టింది. ఇక వెయిటింగ్ 9 కోట్ల దాకా వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక ఈ వీకెండ్ తర్వాత ఎలాంటి కలెక్షన్స్ నమోదవుతాయి, ఈరోజు కలెక్షన్ పరిస్థితి ఏంటనేది ఈ వీడియోలో ఇంకా జస్ట్ వెయిటింగ్. ఇక తమిళనాడు మొత్తం మీద కూలీ మూవీ అయితే సూపర్ డూపర్ కలెక్షన్ రాబట్టింది. గ్రాసు 95,60,00,000 గ్రాస్ రాబట్టింది కూలీ మూవీ అయితే. ఇక కర్ణాటక మొత్తం మీద ఎక్సలెంట్ కలెక్షన్సే రాబట్టింది, 34 కోట్ల గ్రాస్ రాబట్టింది. కర్ణాటకలో దుమ్ము దుమారం లేచిపోయింది. కేరళ మొత్తం మీద 21 కోట్ల గ్రాస్ రాబట్టింది, సూపర్ కలెక్షన్సే రాబట్టింది. హిందీలో మాత్రం ఒక రేంజ్ ఊపేసింది. పోటీలో వార్ 2 ఉన్నా కానీ హిందీలో కూడా 28 కోట్ల గ్రాస్ రాబట్టింది, 21 కోట్ల దాకా నెట్ రాబట్టింది హిందీలో కూలీ మూవీ అయితే. 4 రోజులకు ఇవన్నీ ఒక లెక్క, ఓవర్సీస్ ఒక లెక్క, దుమ్ము దుమారం లేచిపోయింది. బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టింది ఓవర్సీస్లో కూలీ మూవీ అయితే. 153 కోట్ల గ్రాస్ రాబట్టింది కూలీ మూవీ. ఆల్మోస్ట్ ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్కి వీకెండ్ తర్వాత 100 కోట్ల షేర్ కంప్లీట్ చేసుకోబోతుంది కూలీ మూవీ అయితే. ఒక రేంజ్ ఊపేసింది. వీకెండ్ ఎలాంటి కలెక్షన్స్ నమోదవుతాయి అనేది వెయిటింగ్. ఓవర్సీస్ మొత్తం మీద ఫస్ట్ డే కలెక్షన్ తీసుకుంటే 8.5 మిలియన్ సాధించింది. 307 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన కూలీ మూవీ వరల్డ్ వైడ్గా 195 కోట్ల షేర్ రాబట్టింది. 385 కోట్ల గ్రాస్ రాబట్టింది కూలీ మూవీ. 112 కోట్ల దాకా షేర్ రాబడితే ఆల్ క్లియర్, బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ తమిళనాడు ఓవర్సీస్ విశ్వరూపం చూపెట్టింది. ఓవర్సీస్లో మాత్రం ఈ రేంజ్ కలెక్షన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలే. మొత్తం ఇండియా మొత్తం ఒక ఎత్తు, ఓవర్సీస్ నుంచి ఒక ఎత్తు అన్నంత రేంజ్లో కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు, సెకండ్ రోజు అడ్వాన్స్ బుకింగ్ ఆ రేంజ్లోనే జరిగింది. సూపర్ కలెక్షన్స్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ వరల్డ్ వైడ్గా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రుతిక్ రోషన్ వార్ 2 వరల్డ్ వైడ్గా 4 రోజుల ఏరియాల వారి షేరు, గ్రాసు టోటల్ వరల్డ్ వైడ్ తీసుకుంటే నైజాంలో వార్ 2 మూవీ 4 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత 13 కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో వార్ 2 మూవీ కూలీ కంటే 1 కోటికి పైగా తక్కువనే రాబట్టింది. సీడెడ్ మొత్తం మీద దుమ్ము దుమారం లేచిపోయింది. 7,80,00,000 షేర్ రాబట్టింది. సీడెడ్లో అయితే కూలీ కంటే 2 కోట్లకు పైగా షేర్ ఎక్కువ రాబట్టింది. సీడెడ్లో బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది కూలీ మూవీ. ఉత్తరాంధ్ర మొత్తం మీద 5,50,00,000 షేర్ రాబట్టింది. ఇక ఈస్ట్ గోదావరి మొత్తం మీద 4 రోజులకు 3,15,00,000 షేర్ రాబట్టింది. వెస్ట్ గోదావరి మొత్తం మీద అయితే కలెక్షన్స్ 2 కోట్ల దాకా రాబట్టింది. కృష్ణా డిస్టిక్ మొత్తం 3,25,00,000 షేర్ రాబట్టింది. ఇక నెల్లూరు మొత్తం మీద అయితే 1,75,00,000 దాకా రాబట్టింది. గుంటూరు మొత్తం మీద 4 రోజులకు 4,08,00,000 షేర్ రాబట్టింది గుంటూరు నుంచి వార్ 2 మూవీ.
పోటీలో రిలీజ్ అయింది. సినిమాకు కూడా టాక్ కొద్దిగా మిక్స్డ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఇక 4 రోజులకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర, సీడెడ్, నైజాం మొత్తం ఏరియాల వారి కలిపి 40 కోట్ల షేర్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 57 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది వార్ 2 మూవీ. ఎన్టీఆర్ స్టార్డమ్, రుతిక్ రోషన్ స్టార్డమ్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏం పనిచేయదు, కానీ సినిమా పోటీలో రిలీజ్ అయ్యి డివైడ్ కొద్దిగా టాక్ కూడా కొద్దిగా ప్రభావితం చేసింది. ఎన్టీఆర్ను కరెక్ట్ వాడుకోలేదు, ఇటు అటు వాడుకున్నాడు. ఎన్టీఆర్ను ఈ విధంగా చూపెట్టాలా, నెగిటివ్ చూపెట్టాలా, పాజిటివ్ అని కన్ఫ్యూజన్ అయిందనే అభిమానులతో పాటు ఆడియన్స్లోనే వచ్చింది. అందుకే ఈ కలెక్షన్స్ ఈ 57 కోట్ల గ్రాసు 40 కోట్ల దాకా షేర్ అనేది ఎన్టీఆర్ స్టార్డమ్ అనేది చాలా తక్కువ. సినిమాలో అయితే ఈ ఓన్లీ ఎన్టీఆర్ పేర్ మీదనే, ఎన్టీఆర్ అనే నేమ్ మీదనే ఈ కలెక్షన్స్ నమోదైనాయి. సినిమాలో కంటెంట్ బలంగా ఉంటే ఒక రేంజ్లో ఉంటుండే 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలిసిందే. కర్ణాటక మొత్తం మీద 7 కోట్ల 29 లక్షల దాకా షేర్ రాబట్టింది. ఇంకా మొత్తం కేరళ కానీ ఇంకా అదర్ తమిళనాడు కానీ పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం లేదు. 2 కోట్ల 55 లక్షల దాకా షేర్ రాబట్టింది. హిందీలో మొత్తం షేర్ తీసుకుంటే, హిందీ మార్కెట్ దగ్గర తీసుకుంటే 67 కోట్ల దాకా షేర్ రాబట్టింది. హిందీలో అయితే కలెక్షన్స్ హిందీ మార్కెట్ నుంచి ఇంకా ఎందుకు అంత పెద్ద హిందీ మార్కెట్ నుంచి అయితే చాలా తక్కువ. మూవీ మీద అంచనాలు ప్రమోషన్ చేయలేదా, లేకపోతే పర్ఫెక్ట్గా ప్లాన్ తోటి రిలీజ్ చేయలేదా, కానీ సెకండ్ డే ఇండిపెండెన్స్ డే రోజు తప్ప కలెక్షన్స్ మాత్రం డ్రాప్ అవుతూనే వచ్చినాయి. మొదటి రోజు అయితే ఊహించని షాక్ దెబ్బ కొట్టింది వార్ 2 మూవీ. అందుకే మనకు 90 కోట్లకు పైగానే గ్రాస్ రాబట్టింది వరల్డ్ వైడ్గా. హిందీలో 67 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేశా. జస్ట్ 29 కోట్ల షేర్ రాబట్టింది, 62 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్లో అయితే 4 రోజులకు వార్ 2 మూవీ 62 కోట్ల గ్రాస్ అంటే నేను మొదటి 3 రోజుల్లోనే 100 కోట్లు దాటి రిలీజ్ బిజినెస్కు చాలా దూరం వెళ్ళాలి. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్గా 4 రోజులకు వార్ 2 మూవీ అయితే 145 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టింది. 278 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది వార్ 2 మూవీ. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే చాలా కష్టపడాలి. ఆల్మోస్ట్ 330 కోట్ల దాకా టార్గెట్ ఇది. ఇక ఎంత దూరం వెళ్తుందో, ఇంకా 0.5% మాత్రమే బ్రేక్ ఈవెన్ కాలేదు ఈ మూవీ. ఇక ఈ వీకెండ్ కలెక్షన్స్ ఏమన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎంత దూరం వెళ్తుంది అనేది వార్ 2 అనేది జస్ట్ వెయిటింగ్. అందరూ అభిమానులు ఒకటే మాట అంటున్నారు, అన్న ఎన్టీఆర్ క్యారెక్టర్ ఈ విధంగా ఉంది కదా, ఎన్టీఆర్ ఈ క్యారెక్టర్ని ఏమన్నా వాళ్ళు వేరేలాగా చెప్పి మోసం చేశారా, ఎన్టీఆర్ ఎందుకు చేశాడు ఈ క్యారెక్టర్? ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంది. డైరెక్టర్ సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ను కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఇటు ఇండియా సైడ్ ఉండాలా, అటు సైడ్ ఉండాలనేది ఎన్టీఆర్ క్యారెక్టర్ కరెక్ట్ అభిమానులకే కరెక్ట్ ఒక మైండ్లోకి ఎక్కలేదు క్యారెక్టర్. అందుకే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మొదటి రోజు ఊపు, రెండో రోజు తగ్గిపోయింది అనే కామెంట్లు నా వీడియోలో కూడా చాలామంది పెడుతున్నారు. ఏదేమైనా సినిమా రిలీజ్ అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పారు, ఎన్టీఆర్కి ఏం ఒప్పించారు, పోటీలో రిలీజ్ అయింది. సినిమా అయితే బయటకు వచ్చేసింది, టాక్ అయితే బయటకు వచ్చేసింది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి. ఫస్ట్ వీక్ కలెక్షన్ పరిస్థితి ఇది. వరల్డ్ వైడ్గా 278 కోట్ల దాకా గ్రాస్ వార్ 2 147 5.5 కోట్ల దాకా షేర్ రాబట్టింది. కూలీ సూపర్ స్టార్ 385 కోట్ల దాకా గ్రాస్ 195 కోట్ల దాకా షేర్ రాబట్టింది కూలీ మూవీ. నాకు కూడా మొదటి రోజు అయితే చెప్పినా కదా, సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం బ్రహ్మాండం, బీభత్సం, ఇదిరా సినిమా అనే రేంజ్లో అనిపించింది ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్. సెకండ్ హాఫ్లో మాత్రం డైరెక్టర్ ఎన్టీఆర్ని కన్ఫ్యూజ్ చేసిండా, అభిమానులను కన్ఫ్యూజ్ చేసిండా. అక్కడ హిందీ హీరోను వాళ్ళను హిందీ ఆడియన్స్ను మెప్పించాలని, ఇక్కడ తెలుగు ఆడియన్స్ను మెప్పించాలని 2 సైడ్ న్యాయం చేయలేక కన్ఫ్యూజ్ అయిపోయినట్టు డైరెక్టర్ నాకైతే అర్థమైంది. లేకపోతే ఇద్దరు స్టార్ హీరోలు పెట్టుకొని సినిమాకి సాలిడ్ స్టాక్ బండి ఉంటే ఏ రేంజ్ బీవాసం ఉంటుంది. ఇప్పటికీ 600-700 కోట్ల దాకా వెళ్ళిపోతున్నాయి వార్ 2. లాంగ్ రన్లో 400 కోట్ల దాకా వెళ్తుందా లేదా వార్ 2 అనేది. మనం చెప్పే కలెక్షన్స్ అనేది 100% జెన్యూన్ కలెక్షన్స్. షేరు, గ్రాసు, 100 రకాల ఓవర్సీస్ నుంచి, హిందీ నుంచి అన్నీ చెక్ చేసుకొని అన్ని కలెక్షన్స్ 1-2 గంటలు మొత్తం ఒక దగ్గర బోర్డు మీద ఎదురుగా పెట్టుకొని ఈ కలెక్షన్ రిపోర్ట్ మాత్రం మీకు అందిస్తున్నా. ఒరిజినల్ కలెక్షన్ మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్. ఎన్టీఆర్ సినిమాని 500 కోట్లు కొట్టిందని, సూపర్ స్టార్ రజనీకాంత్ అని 300 కోట్లు ఉందని చెప్తే కలెక్షన్ చెప్పేటప్పుడు మన క్రెడిబుల్ దెబ్బతింటుంది. రియల్ కలెక్షన్స్ ఇది. అందుకే 278 కోట్ల గ్రాస్ వార్ 2 మూవీ, 385 కోట్ల గ్రాస్ కూలీ మూవీ. థ్యాంక్ యూ.